ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ప్రమాద ఘటనలో గల్లంతైన 8 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రెస్క్యూ కొనసాగిస్తున్నాయి. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు. ఇక ప్రమాదం జరిగిన ప్రదేశానికి ముందే బురద నీరు చేరుకోవడంతో డీ వాటరింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. 12 కిలోమీటర్ల తర్వాత బురద నీరు అధికంగా ఉండటంతోనే ఎన్డీఆర్ఎఫ్ బృందం వెనుతిరిగింది. విద్యుత్ పునరుద్ధరణ, ఆక్సిజన్ పైపుల ఏర్పాటు, నీటి తొలగింపు కోసం ఇంజనీర్లు చర్యలు తీసుకుంటున్నారు. ఇక టన్నెల్ బోరింగ్ మిషన్తో సహాయక చర్యలు ప్రారంభించారు. మరో 2 గంటల్లో గల్లంతైన వారి ఆచూకీపై ఒక క్లారిటీ వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అటు ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆరా తీశారు. నాగర్ కర్నూల్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు. సొరంగంలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. రైట్గా ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రమాద ఘటనలో గల్లంతైన 8 మంది కోసం ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు రెస్క్యూ కొనసాగిస్తూనే ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నరేంద్రచారి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నరేంద్రచారి, చెప్పండి, ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి, ఎంతవరకు గాలింపు చర్యలు వచ్చాయి? ఆపరేషన్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే మంత్రులు ఉత్తమ్ కుమార్ అలాగే జూపల్లి కృష్ణారావులు దగ్గరుండి కూడా ఈ సహాయక చర్యలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా వారు ఇక్కడే ఉంటూ అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ రెస్క్యూకి సంబంధించి కూడా ఆపరేషన్ ఎలా విధంగా కొనసాగించాలని దానిపైన కూడా రెస్క్యూ ఆపరేషన్ పైన కూడా వాళ్ళు ఉదయం నుంచి కూడా చర్చ జరిపిన నేపథ్యంలో ఇప్పటి వరకైతే కూడా రెస్క్యూ ఆపరేషన్ కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా మట్టి పేరుకుపోయి అలా బురదమయమైన నేపథ్యంలో దాదాపు ఆ మట్టిని తొలగించేందుకు కూడా రెస్క్యూ టీం కూడా ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పటికే నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ చెప్పిన విధానం చూస్తే మరి కాసేపట్లో అంటే మరో 2 గంటల్లో కూడా ఈ పూర్తిగా బృందాలు కూడా ఆ ప్రమాద ఘటన స్థలానికి చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికైతే మట్టిని తొలగించేందుకు కూడా ఇక్కడ మత్స్యశాఖకు సంబంధించినటువంటి గజ ఈతగాలను కూడా తీసుకురావడం జరిగింది. బురదలోనే వాళ్ళు ఈ థర్మాకోల్ మంచాల పైన కూడా లోపలికి వెళ్లేందుకు వారు ఇప్పటికే సామాగ్రి కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మంత్రి జూపల్లి కృష్ణారావు ఆర్మీ సిబ్బందితో కలిసి లోపల సొరంగ మార్గంలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా జూపల్లి కృష్ణారావు అక్కడే సొరంగ మార్గంలోనే పనులను దగ్గర నుండి పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో మంత్రి జూపల్లి కృష్ణారావు బయటికి వస్తే కనుక దీనికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమాచారం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో మంత్రి ఉత్తమ్ కుమార్ అక్కడే సొరంగం బయట ప్రాంతంలోనే ఉంటూ అధికారులతో ఎప్పటికప్పుడు పరిశీలన కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ మరి కాసేపట్లో మరో 2 గంటల్లో పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తుంది. గల్లంతైన 8 మందికి సంబంధించిన కూడా సమాచారం మరి కాసేపట్లో వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా జిల్లా కలెక్టర్ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ఒక రకంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లా కలెక్టర్ కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రెస్క్యూ టీం ఒకవేళ అంటే బురదకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో తొలగించి లోపలికి వెళ్ళిన సమయంలో కనుక అక్కడికి నీరు ఉంటే వాటిని ఏ విధంగా మనం అధిగమించాలనే దానిపైన కూడా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా ఎస్పీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఒక రకంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళు మళ్ళా గుల్లాలు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ ఎలా నిర్వహించాలనే దానిపైన కూడా అధికారులు మంత్రులు కూడా మళ్ళా గుల్లాలు పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఒక కొలిక్కి వచ్చినట్టు దాదాపు అంటే ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా
పలు సమీక్షల అనంతరం ఇప్పుడు కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపుగా చివరకు అదే మాన్యువల్గానే ఈ మట్టిని తొలగించేసి అక్కడ మట్టికి సంబంధించినటువంటి పూర్తిగా లోపలికి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో బలగాలను అంటే ఇది రిస్క్ టైంలోనే వారిని ఎక్కువ మొత్తంలో వినియోగించేసి కూడా లోపలికి వెళ్ళాలని కూడా నిర్ణయించి ఆ క్రమేణా ఇప్పటికైతే మరొక టీం కూడా ఇప్పుడే దాదాపు 30 మంది సభ్యులు గల ఆర్మీ టీంతో మంత్రి జూపల్లి కృష్ణారావు లోపలికి వెళ్ళడం జరిగింది. మరి కాసేపట్లో ఆయన తిరిగి బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ రెస్క్యూ టీం సంబంధించి కూడా ఉదయం నుంచి చేసినటువంటి ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ఫలిస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో ఈ సంబంధించిన మట్టి పూర్తిగా తొలగించారా లేదా అనే దానిపైన కూడా పూర్తి సమాచారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఓ రకంగా చూసుకున్నట్లయితే 8 మందికి సంబంధించి కూడా సమయం గడుస్తున్న కొద్దీ వారి ఎలా ఉంది, వారి పరిస్థితి ఎలా ఉంది అనే దానిపైన కూడా ఒక ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆక్సిజన్ అయితే అందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటివరకు అయితే అధికారులు చెప్తున్న మాటల బట్టి చూస్తే వారు ఒకవేళ సజీవంగా ఉంటే కనుక వారి మట్టి పిల్లలకు ఒకవేళ కూరుకుపోయి ఉండకపోతే కనుక వారికి ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందుతుంది. వారి ప్రాణానికి ఎలాంటి హాని ఉండకపోవచ్చు అన్న భరోసా మాత్రం అధికారులకు కలుగుతుంది. ఒకవేళ మట్టి పిల్లలు కనుక వారి పైన పడితే అది ఊహించని ఘటనగానే చెప్పక తప్పదు. ఆ నేపథ్యంలో మాత్రం ఇప్పటికైతే సురక్షితంగా 8 మంది బయటికి రావాలని చెప్పేసి ఇటు అధికారులతో పాటు అందరూ కూడా ఆకాంక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో ఏం జరిగింది అక్కడ దానిపైన కూడా ఇప్పటికే జూపల్లి బృందం సోరంగ మార్గంలోకి వెళ్ళడం జరిగింది. మంత్రి జూపల్లి కూడా బయటకు వచ్చిన తర్వాత దానిపైన స్పష్టంగా మాట్లాడే అవకాశాలు ఉంది. మరి కాసేపట్లో దాదాపు 2-3 గంటల్లోనే ఏం జరుగుతుంది, ఎలా ఉండబోతుంది, 8 మందికి సంబంధించిన పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. దీపిక. రైట్ నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.